నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విష్ణు. ప్రస్తుతంతో పాటు ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ GVSatyanarayana గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సత్యనారాయణ గారు, స్టాక్ మార్కెట్లో ఎక్కువ డబ్బులు సంపాదించాలి అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ మాత్రమే చేయాలి చాలామంది చెప్తుంటారు. మరి 20-30 సంవత్సరాల పాటు హోల్డ్ చేసి పెట్టుకుంటే మరి ఎటువంటి స్థాయిలో రిటర్న్స్ వచ్చే అవకాశం ఉందంటారు? అలా ఒక 20-30 సంవత్సరాల పాటు హోల్డ్ చేసి పెట్టుకొని మంచి రిటర్న్స్ వచ్చిన స్టాక్స్ ఏదైనా ఉంటే మన ప్రేక్షకులకు ఒక ఉదాహరణగా చెప్పగలరు? ఓకే, ఇప్పుడు ఇది అంటే అందరికి తెలవాల్సింది. ఈ కంటెంట్ కానీ ఈ విషయం కానీ తెలవాలి. అయితే దీంట్లో మీరు అన్నట్టు ఇప్పుడు చాలా ఫీచర్స్ వచ్చినాయి. అవే కాకుండా ఓన్లీ మొమెంటం చేసేటోళ్ళు కూడా ఉన్నారు. మొమెంటం అంటే ఓన్లీ మూమెంట్ విత్ ఇన్ ఓన్లీ మినిట్సే. లాస్ట్ హాఫ్ అన్ అవర్ తర్వాత అంటే 2:45, 3 o'clock స్టార్ట్ చేసి 3:30 కానీ క్లోజ్ చేయటం, లేకపోతే నెక్స్ట్ డే విత్ ఇన్ 10-15 minutesలో క్లోజ్ చేసేదాన్ని మొమెంటం అంటారు. ఓన్లీ మూమెంట్ వచ్చేవాటిని. ఇక తర్వాత ఇంట్రాడే అంటే ఉదయం కొనుక్కొని సాయంత్రం చేసేది. ఇంకా ఏంటిదంటే స్వింగ్ వచ్చింది. స్వింగ్ అంటే ఏంటి, ఒక వారం రోజులు వర్కింగ్ డేస్ అట్లా ఉండేది. ఇక తర్వాత ఇన్వెస్ట్మెంట్, మీరు అన్నట్టు ఇన్వెస్ట్మెంట్లో షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్. ఏదో నెలలు, ఒక 2-3 నెలలు ఉంచితే షార్ట్ టర్మ్, మీడియం అంటే ఒక 5-6 నెలలు, 1 year ఎబో ఉంటే లాంగ్ టర్మ్. ఇలా కాకుండా ఇప్పుడు ఏవైతే ఫీచర్స్ అండ్ ఆప్షన్స్లో అయితే మంత్లీ సెల్లింగ్ కానీ బయింగ్ కానీ 3 months కూడా అట్లా మనం చేసుకునేవి చాలా వచ్చినాయి. అయితే ఇవన్నీ కూడా ఎవరికి వాళ్ళ ఏదైతే మెంటాలిటీని బట్టి, వాళ్ళ యొక్క హోంవర్క్ని బట్టి, వాళ్ళు చేసే అబ్జర్వేషన్ బట్టి ఇవి ఉంటాయి. కానీ ఓవరాల్గా మాత్రం పైసలు వచ్చేది మాత్రం లాంగ్ టర్మ్ వాళ్ళకి. ఎందుకు అంటుందంటే, ఏదైనా కానీ ఒక కంపెనీ ఉంది అంటే కొన్ని ఏళ్ళ పాటు ప్రయాణం చేసినాక తప్పితే దాని యొక్క ఫ్రూట్స్ అంటే ఫలితాలు, ఇప్పుడు ఉదాహరణకి చిన్న చెట్టు ఉంది, కొన్ని ఏళ్ళు పడుతుంది చింతకాయలు రావాలి అంటే, కాపుకు రావాలంటే. వచ్చిన తర్వాత కొన్ని 100 ఏండ్లు ఇక కంటిన్యూ వస్తూనే ఉంటుంది. సపోజ్ ఇప్పుడు మామిడి తోట ఉంది, ఇప్పుడు అరటి తోట ఉంది అంటే కొన్ని సెక్టార్లు ఎట్లుంటాయంటే కొంతవరకే పరిమితం. అది కాగానే మనకు వచ్చేస్తాయి. ఇప్పుడు మామిడి తోట వేస్తే 3-4 years ఇప్పుడు హైబ్రిడ్ వచ్చినాయి అవన్నీ, కాబట్టి 3-4 ఏళ్ళు చెట్టు పొట్టిగానే ఉంటుంది కానీ కాయలు బాగా వచ్చేస్తాయి. అంటే తర్వాత ఇక కొన్ని ఏళ్ల పాటు మనకి క్రాప్ వచ్చేస్తుంది, పంట. అలానే మనం ఎప్పుడైనా కానీ లాంగ్ టర్మ్ వాళ్ళకి మంచి పైసలు వస్తాయి. అయితే అది ఎటువంటి ఏరుకోవాలి అంటే బ్రాండ్ కానీ, ప్రోడక్ట్ కానీ, సర్వీసెస్ కానీ ఏదైతే ఉంది అనేది మనకు తెలవాలి. అంటే ఇది గుర్తుపట్టగలగాలి. రాబోయే రోజుల్లో దీనికి ఉంటుందా అంటే ఆ ప్రోడక్ట్ కానీ, ఆ కంపెనీ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, ఆ కంపెనీ యొక్క సర్వీసెస్ కానీ, అవన్నీ దాన్ని బట్టి గుర్తుపట్టగలగాలి. అప్పుడు ఓకే. ఇప్పుడు ఉదాహరణకి మీకు 4 years బ్యాక్ టీవీలో మొత్తం దేశవ్యాప్తంగా ఒక చిన్న ఎపిసోడ్ వచ్చింది. ఏమని, ఒక పెద్ద ఆయన హాస్పిటల్లో అడ్మిట్ అవ్వటం, ఆయన కోమాలోకి వెళ్ళిపోయినాక మళ్ళీ ఒక ఎన్నేళ్ళకి, ఇప్పుడు 4 years బ్యాక్ అంటే ఇప్పుడు 22లో ఉన్నాం, 17-18 అంటే అంతకుముందు ఎప్పుడో లాంగ్ బ్యాక్ కొనుక్కుని అంటే 20-25 ఏండ్లు కూడా మరి కోమాలోనే ఉన్నట్టుంది అతను, వాళ్ళ తాత. మనోడే ఇక చూసుకుంటుండు. కోమాలో ఉన్నంత మాత్రాన అతను ఏమీ వదిలిపెట్టలేదు, కేర్ తీసుకుంటూ అంత వచ్చిండు. చివరికి ఆయన ఇది న్యూస్ ఎందుకు అయింది అనే దానికి, ఇప్పుడు ఇది ఓల్డ్ న్యూసే అంటే జనరల్గా షేర్ మార్కెట్లో ఉన్న వాళ్ళందరికీ ఇది పాతే కదా, నువ్వు చెప్పేది ఏముంది మాకు తెలుసులే అనుకుంటారు. కానీ ఇప్పుడు మన డిస్కషన్లో, మన కంటెంట్లో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి ఎన్ని పైసలు వస్తాయి అనే దానికోసానికి ఉదాహరణకి తీసుకుంటున్నాం తప్ప మిగిలిన కంపెనీలు చాలా ఉన్నాయి అలాంటివి. అవి చెప్పే బదులు ఇది చిన్న ఎగ్జాంపుల్ కథ చెప్పడం జరుగుతుంది అంతవరకే తప్ప వేరే ఉద్దేశం కాదు. ఇక అప్పుడు ఆయన పెద్ద ఆయన ముసలాయనకు కోమాలోంచి రావటం జరిగింది. కోమాలోంచి కోలుకోగానే ఫస్ట్ ఆయన ఏమి అదే మనవడు తాత ఎట్లున్నావు ఏంటిది అని అంటే, ఆయన అది లేకుండా ఆయన ఏం చెప్తుండే ఎంతసేపటికి, అరే ఏంటిదా, ఏ ఇయర్లో ఉన్నావు అదనో, లేకపోతే నా ఈ షేర్లు ఉన్నాయి, అది ఉంది ఇది ఉంది అని అడగటం మొదలుపెట్టిండు. ఏంటిది తాత అంటే అప్పుడు మనవాడికి చెప్పడం జరిగింది, నా దగ్గర MRF షేర్లు ఉండేరా, ఎంత ఉంది రేట్ అంటే, ఈయన చూసేటప్పటికి ఆ రోజుకే 64,000 రూపాయలు ఎంతో ప్లస్ ఉంది ధర, ఒక షేర్ ధర 64,000 రూపాయలు ఉంది MRF. ఆయన ఎప్పుడో 1990లో కొనుక్కొని పెట్టుకుండు 20,000 షేర్లు వాళ్ళ తాత.
వాళ్ళ తాత 20,000 షేర్లు ఉన్నాయట అప్పట్లో ఎప్పుడో. ఈ 1990 తర్వాత హర్షద్ మెహతా స్కామ్ రావటం, మళ్ళీ 2001 Y2K సాల్వ్ అయినాక కేతన్ పరేఖ్ స్కామ్ రావటం, మళ్ళీ 2007-8లో రియల్ ఎస్టేట్ భూమి రావటం, సత్య క్యాపిటల్ స్కామ్ రావటం, పోయింది వస్తుంది చివరికి మార్కెట్ కరెక్షన్స్ బాగా జరిగిపోయినాయి. ఈ లోపల 1996 భూమి రావటం, అంటే భూములు స్కామ్లు, మళ్ళీ మార్కెట్ ఏండ్లు గడిచిపోవటం, ఎంఆర్ఎఫ్ మాత్రం పైకి పోతూనే ఉంది, పోయింది. చివరికి ఈయన కోమాలోంచి కోలుకునే టైంకి కూడా 64,000 రూపాయలు పైన ఉంది. ఈయన అడిగిండు, ఇట్లా మన దగ్గర ఉన్నాయి నాన్న ఎంఆర్ఎఫ్ షేర్లు ఉన్నాయి, అవన్నీ ఏంటిదంటే ఇక వాళ్ళ మనవడు పెద్దగా పట్టించుకోలే, ఇది ఏందో ముసలాయన ఇది అంటుండని. చివరికి ఉన్నాయని చెప్పేసి చూసి చేస్తే అది ఎంఆర్ఎఫ్ ఏదైతే ఉన్నాయో దాని కుములేటివ్లు, బోనస్లు, స్ప్లిట్టింగ్, కాంపౌండింగ్ ఇవన్నీ చేస్తే దాని విలువ ఈ మనవడు క్యాల్కులేట్ చేస్తే 4 years బ్యాకే 130 కోట్లుగా అది ధర, అంటే అంత విలువ ఉంది అని మనవాడికి తెలిసింది. అప్పుడు వాళ్ళ తాతకి చెప్పడం జరిగింది, ఉన్నాయి తాత ఇట్లా అనటం జరిగింది. అది న్యూస్ అయింది, అది నేషనల్ లెవెల్లో పేపర్లో రావడం జరిగింది, ఛానల్స్లో రావడం జరిగింది. అది 64,000 ఉంది. ఈరోజు కూడా 74,000 కోట్లు ఉంది. మొన్న ఈ మధ్యకాలంలో ఎంఆర్ఎఫ్ 99,000 ప్లస్కి పోయింది, అంటే 1 lakh ఒక షేరు 1 lakh పోయింది. అంటే అప్పటి నుంచి బోనస్లు, స్ప్లిట్టింగ్లు, రైడ్స్లు, ఏవైతే డివిడెండ్లు అవన్నీ కొన్ని చాలా అయిపోయి ఆ రోజుకే 130 కోట్లు, అంటే ఈ రోజుకి ఇంకా ఎక్కువనే ఉంటుంది విలువ. అంటే ఎందుకు చెప్తున్నా అంటే ఎంఆర్ఎఫ్ అనేది వాళ్ళ తాత ఎప్పుడో కొని పెట్టుకున్నాయా, పెట్టుకుంటే ఈయన ఏమి లేకపోయినా, అంటే ఈయన హాస్పిటల్లో ఉండని, కోమాలో ఉండని, కానీ ఎంఆర్ఎఫ్ మాత్రం పోతూనే ఉంది, స్టాండర్డ్గానే ఉంది. ఈయనది పోతూనే ఉంది, ఈయనది పెరిగింది, ఈయనది అట్లానే ఉండిపోయింది. ఈయనది అంటే నేను ఎందుకు చెప్తున్నా, షేర్ మార్కెట్లో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కంటే ఉదాహరణకి జాగాలు ఉంటాయి అనుకోండి, ఒక ఎన్ఆర్ఐ కొనుక్కొని పోయిండు, ఒక 20 ఏళ్ళలో 25 ఏళ్ళలో కనపడలేదు అనుకో, మళ్ళీ వస్తే ఈ జాగ ఈడు ఉండదు, కబ్జా అయిపోయింది. ఎందుకు, ఎవరు లేరు అనగానే ఎవరో ఒకడు గోడలు ఆక్యుపై చేస్తాడు. చివరికి వాడు వచ్చి చూసినా కానీ ఎవరైనా నువ్వు ఎప్పుడు వచ్చినావా నువ్వు ఏంటిదని అడుగుతారు. అదే షేర్లో అట్లా లేదు. అంటే ఏదైతే సర్టిఫికెట్ ఉందో ఆయన పేరు మీద, సర్టిఫికెట్ లేకపోయినా కానీ, సర్టిఫికెట్ మిస్ప్లేస్ అయినా కానీ సింపుల్గా ఇన్ఫర్మేషన్ ఎంక్వైరీ చేస్తే ఆ ఫోలియో నెంబరు, పేరు, అడ్రస్ తోటి ఇచ్చేస్తారు. ఇప్పుడు మేము, అంటే నేను అంటున్నాను కాదు, మేము చాలా వరకు సర్వీసెస్ కూడా ఇచ్చినాం. ఎగ్జాంపుల్ ఎలా ఉంటుందంటే, అప్పట్లో డిమాట్ లేని ప్రొసీజర్, డిమాట్ లేని టైంలో ఎవరైతే షేర్ హోల్డర్ ఉంటారో ఏజిఎం అని ఉంటుంది, యాన్యువల్ జనరల్ మీటింగ్. ఈ యాన్యువల్ జనరల్ మీటింగ్ సంవత్సరానికి ఒకసారి కంపెనీ మీటింగ్ పెట్టేటప్పుడు ఎవరైతే షేర్ హోల్డర్ ఉన్నారో వాళ్ళకు ఒక బుక్లెట్ పంపిస్తారు. ఈ ఫైనాన్షియల్ ఇయర్లో మన కంపెనీ యొక్క పర్ఫార్మెన్స్ ఇలా ఉంది అని ఒక బుక్ పంపిస్తారు. ఆ బుక్ మీద ఫోలియో నెంబర్ ఉంటుంది, పేరు, అడ్రస్ ఉంటుంది, ఏమీ లేదు, చిన్న ముక్క, ఆ నెంబర్ ఒక్కటి ఉన్నా నీది. ఆ కంపెనీకి ఏమండి నాది ఎంఆర్ఎఫ్ షేర్లు ఉన్నాయి, చిన్న రసీదు, నెంబరే, రసీదు కూడా ఆ నెంబర్ ఉంటే చాలు. ఏమండి ఇట్లా వాళ్ళు తీసింది కూడా అదే, ఎప్పుడో 25 ఏళ్ల కింద 20 ఏళ్ల కింద కోమాకి పోయిన ఆయన ఆ సర్టిఫికెట్లు ఉన్నాయో చిరిగిపోయినాయో. అప్పట్లో సర్టిఫికెట్ అంటే ఏంటిది, ఒక మందపాటి పేపరు, అట్టముక్క కూడా కాదు, అది కొంచెం థిక్నెస్, మామూలు వైట్ పేపర్ కంటే కొంచెం బాండ్ పేపర్ అంటారు. 75 GSM, మామూలు వైట్ పేపర్లు ఉంటాయి 70 GSM, కొంచెం మందం ఉంటుంది బాండ్ పేపర్. అంటే ప్రామిసరీ నోట్లు ఉంటాయి చూసినారు, ప్రామిసరీ నోట్ కాదు, మన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు 100 రూపీస్ స్టాంప్ పేపర్లు ఉంటాయి, 10 రూపీస్ స్టాంప్ పేపర్, అటువంటి పేపర్ ఉంటుంది, కొంచెం మందం ఉంటుంది, అంతకుమించి అవి కొన్నేళ్ల పాటు అయిపోయినాక ముట్టుకుంటే కూడా అవి కూడా ముక్కలు అయిపోతాయి, పొడిపొడైపోతాయి సర్టిఫికెట్లు. అంటే ఏంటిది, అవి ఉండకపోయినా నెంబర్ ఉంటే చాలు. ఎంఆర్ఎఫ్కి రాయడం జరిగింది, ఎంఆర్ఎఫ్ వాళ్ళు రిప్లై ఇవ్వడం జరిగింది. మరి ఈయన కోమాలకు పోయిండు, ఈయన బోనస్లు తీసుకోలేదు, స్ప్లిట్టింగులు తీసుకోలేదు, డివిడెండ్లు తీసుకోలేదు, ఈయనకు తెలియదు, మనవాడికో అసలు తెలియదు. ఎప్పుడు ఇవన్నీ ఒక్కసారి వచ్చినాక ఇక ఎంఆర్ఎఫ్కు రాస్తే, అయ్యా ఉన్నాయి మా దగ్గర, మీ తాత పేరుతోటే ఉన్నాయి, అయితే మీ ఇప్పుడు డీమ్యాట్ అకౌంట్ ప్రొసీజర్ వచ్చింది కాబట్టి మీ తాత యొక్క డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటే మేము క్రెడిట్ చేస్తామన్నారు. ఇక ఆ ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేశారు. 130 కోట్లు ఆ రోజుల్లోనే. అంటే ఎప్పుడో వాళ్ళ తాత ఉంటే కోమాలోకి పోతే వచ్చింది. అంటే ఒక ఎంఆర్ఎఫ్ ఎగ్జాంపుల్. ఇలాంటి కొన్ని వందలు ఉన్నాయి. ఏదైతే హర్షద్ మెహతా స్కామ్ తర్వాత పోయినాయి,
Y2K సాల్వ్ అయిన తర్వాత మార్కెట్ పోయింది. 2001లో కేతన్ పరేఖ్ స్కామ్ వచ్చింది, పోయింది. మళ్ళీ 2001లో వరల్డ్ ట్రేడ్ సెంటర్ కూలిపోయింది, మార్కెట్ పోయింది. మళ్ళీ 2007-8లో రియల్ ఎస్టేట్ బూమ్ వచ్చింది, మార్కెట్ పోయింది. మళ్ళీ 1996లో బూమ్ వచ్చింది ఒకటి, అప్పుడు పోయినాయి. మళ్ళీ 2000 ఇప్పుడు కరోనా టైంలో మార్కెట్ పోయింది. కానీ వాల్యూ ఉన్నాయి కొన్ని వందల వేల రెట్లు పెరిగినాయి. అటువంటి ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి. అంటే ఉదాహరణకి విప్రో లాంటివి, ఇన్ఫోసిస్ లాంటివి, టీసీఎస్ లాంటివి, పేజ్ ఇండస్ట్రీస్ లాంటివి, టైటాన్ లాంటివి, అవంతి ఫీడ్స్ లాంటివి కొన్ని వందల కంపెనీలు ఉన్నాయి. అయితే ఇది మనకు తెలిసినవి. ఈ ఎంఆర్ఎఫ్ మాత్రం వెలుగులోకి వచ్చింది. ఎందుకు? కథ మాదిరి. ఎందుకంటే తాత కోమాలకు పోవటం, మళ్ళీ కోమాలో నుంచి బయటికి రావటం, మనవడు కేర్ తీసుకోవటం. అదే కనుక కోమాలోకి పోయి అలానే ఏదైనా జరిగిందనుకో మనకి ఇది కాదు, బయటకు వచ్చింది పాయింట్ క్వశ్చన్ కాదు. అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి పైసలు వస్తాయి అనేది ఇది చిన్నపాటి ఉదాహరణ అంతే తప్ప ఏదో ఇంట్రాడే చేస్తే ఏ రోజుకి ఆ రోజే. ఉదాహరణకి ఒకరోజే 1145 పాయింట్లు పెరిగింది వాళ్ళ మార్కెట్. 1145 పాయింట్లు పెరగంగానే పెరగటమే గ్యాప్ తోటి పెరిగింది, ఇంకా అది పైకే పోతుంది. ఇంట్రాడే చేసే వాళ్ళకి ఎప్పుడైనా కానీ ఆ టెంపరీ ఇన్కమ్, టెంపరీ అంటే ఏదో ఏ రోజుకి ఆ రోజు మాదిరే ఉంటుంది. స్వింగ్ ఇన్కమ్ కూడా అంతే, వారం 10 రోజుల్లోనే ఆహా ఓహో అనుకుంటాడు, 10% వస్తే అమ్మేస్తాడు. అదే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి లైఫ్ లాంగ్ వస్తాయి. ఒకటున్నా చాలు, రెండున్నా చాలు మనకు. అంటే మన పోర్ట్ఫోలియోలో ఏ గ్రూప్ షేర్లో బ్రాండ్ ఉన్నటువంటివి మెయిన్. ఈ ఏ గ్రూప్లో కాదు. ఇప్పుడు మీకు ఇంకా లాజిక్ ఏంటంటే ఇప్పుడు కూడా ఉన్నాయి, ఇప్పుడు కూడా ఉంటాయి. ఇప్పుడు ఎప్పుడో పాత చెప్తున్నావు చరిత్ర ఎందుకే మాకు అనక్కర్లే. ఇప్పుడు కనుక 2022లో ఎంటర్ అయితే 2044 అంటే ఒక 18 years 2040 45 2050కో ఏవేవైతే ఉన్నాయో నేను మీకు సింపుల్గా ఒక 5-6 పేర్లు చెప్తా. ఎప్పుడు ఎవర్ గ్రీన్ ఉండేవి ఎత్తుకోవాలి. ఎవర్ గ్రీన్ ఉండే ఏంటంటే ఇప్పుడు కూడా చెప్తున్నా, సిడిఎస్ఎల్ అని ఒకటి ఉంది. ఇప్పుడు సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ అంటే డిమ్యాట్. ఈ డిమ్యాట్ అకౌంట్ ఏదైతే ఉందో అది ఎప్పుడు ఉండాల్సిందే. ఎక్స్చేంజ్ ఉన్నంతకాలం డిమ్యాట్ అకౌంట్లు ఉండాలి. డిమ్యాట్ అకౌంట్లు ఉన్నంతకాలం ఆ సిడిఎస్ఎల్ ఏదైతే ఆర్గనైజేషన్ ఉందో అది ఉండాలి, ఆ షేర్ ఉండాలి. అంటే ఏంది? తగ్గినప్పుడల్లా కొనుక్కునేది. అలానే బిఎస్సి ఉంది, బాంబే స్టాక్ ఎక్స్చేంజే ఉంది. అంటే ఏంది? ఎక్స్చేంజ్ ఎప్పుడు ఉండేది, అందుకని అది తగ్గినప్పుడు కొనుక్కోవాలి. అంటే ఏంది? ఇంకో 20-25 ఏళ్ళ తర్వాత ఈ షేర్లు ఉంటే పోతాయ్యా, కానీ ఎక్స్చేంజ్ పోదు. బాంబే స్టాక్ ఎంసీఎక్స్ ఉంది, మల్టీ కమోడిటీస్ ఎక్స్చేంజ్. ఇప్పుడు గోల్డ్, సిల్వర్, కాపర్, అల్యూమినియం, జింకు, లెడ్ అది ఒక ఎక్స్చేంజ్ ఉంది, అది ఒక షేర్ ఉంది, ఎంసీఎక్స్ అది ఉంది. తర్వాత ఐఆర్సిటీసీ ఉంది. ఐఆర్సిటీసీ దేశం ఉన్నంత వరకు, ప్రభుత్వం ఉన్నంత వరకు రైల్వేలు నడవాల్సిందే. రైల్వేలు నడుస్తున్నంత కాలం ఐఆర్సిటీసీ సర్వీస్ చేయాల్సిందే. ఐఆర్సిటీసీ సర్వీస్ చేస్తున్నంత కాలం అది ఎప్పటికి ఉండేది. ఇంక 20 ఏళ్ళు ఉండని, 25 ఏళ్ళు ఉండని రైల్వేస్ ఉండాలి కదా. మరి రైల్వేస్ ఉండాలి అంటే ఐఆర్సిటీసీ ఉండేదే, అంటే సర్వీస్ చేయాల్సిందే ఐఆర్సిటీసీ. ఇప్పుడు ఐఈఎక్స్ అని ఇంకోటి ఉంది, ఎనర్జీ పవర్ సపరేట్ ఎక్స్చేంజ్ అది. ఇప్పుడు ఐఈఎక్స్ ఒకటి ఉంది, తగ్గితే కొనుక్కుని. ఇవన్నీ ఏవైతే ఉన్నాయో మార్కెట్తో పని లేకుండా, మార్కెట్ పడ్డా పెరిగినా మీరు కనుక ఇన్వెస్ట్ చేసి ఓ 20 years 25 years 30 years ఎన్నేళ్ళైనా ఉండని ఆ రిజల్ట్ అంటే రిటర్న్స్. ఇప్పుడు మామిడి చెట్టు వేసినాం, ఇప్పుడు ఎవరో ఊళ్ళల్లో కొబ్బరి చెట్లు, మామిడి చెట్లు వేస్తారు. వాళ్ళు వాళ్ళ కోసం వేయరు, ఎవరి కోసం వేస్తారు? భవిష్యత్ తరాల కోసం. ఇప్పుడు ఒక పెద్ద ఆయన పొలంలో కొంత ప్లేస్ వదిలిపెట్టి ఒక్కొక్క చెట్టు వేస్తాడు. ఓ చిన్న చెట్టు, మామిడి చెట్టు, ఒక కొబ్బరి చెట్టు, ఇట్లా ఒక్కొక్క ఏవైతే చెట్లు వేస్తాడు. ఎందుకే నువ్వు వేస్తావని అంటే, అరే ఇది నాకు కాదురా నాన్న, నా కొడుకు, నా మనవడు వాళ్ళు తినటం కోసం అని అంటారు. పొలాలు చేసేవాడు ఏమనుకుంటాడు తెలుసా? ఇంత ప్లేస్ పోయింది, ఇంత నాకు ఒక అరబస్తా వడ్లు వస్తాయి, అరబస్తా వడ్లు వస్తాయి, ఇంత వస్తుంది అంత వస్తుంది అని లెక్కలేస్తాడు. కానీ రియల్గా ఎవరైతే అంటే రాబోయే తరాలకి ఆలోచించే వాళ్ళు అలా చేయరు, ఇలానే వేస్తారు. అంటే ఇప్పుడు ఎవరైతే ఇన్వెస్టర్లు ఉండరో ఇంట్రాడే ఒక వర్షన్, మామూలుగా స్వింగ్ ఒక వర్షన్, లాంగ్ టర్మ్ ఇటువంటివి కొనుక్కొని రోజు చూడక్కర్లే, కొనుక్కోవాలి, వదిలేయాలి అంతే తప్ప మార్కెట్ పెరిగిన రోజు పెరగటం, తగ్గిన రోజు తగ్గుద్ది, కానీ ఓవరాల్గా పెరుగుతుంది. ఇది సింపుల్గా ఇప్పటికి నా నుంచి ఇవి కొన్ని ఇంకా చాలా ఉంటాయి. ఇంకా మీకు సింపుల్గా ఏంటంటే బిఎస్సి 30 కంపెనీలు ఉంటాయి, నిఫ్టీ 50 కంపెనీలు ఉంటాయి. ఈ 30-50లో రిజల్ట్స్ వస్తాయి. ఇప్పుడు యాన్యువల్ రిజల్ట్స్ వచ్చేసినాయి. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందంటే మనము ఆ 30 కంపెనీల్లో బాగా ఉన్నాయి లాస్ట్ ఇయర్ మీద, నిఫ్టీ 50లో 50లో బాగా ఉన్నాయి. అవి కనుక చేస్తే ఇవి ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ 1 year కాగానే మళ్ళీ యాన్యువల్ రిజల్ట్స్ చెక్ చేయాలి. యాన్యువల్ రిజల్ట్స్ బాగుంటే కంటిన్యూ అవ్వాలి, ఒకవేళ రిజల్ట్స్ బాగలేకపోతే స్విచ్ ఓవర్ అవ్వాలి.
ఇది జనరల్గా ఇవే ఇప్పుడు మనం చెప్పిన ఏవైతే సిడిఎస్లు, ఐఆర్సిటీసీ, ఐఈఎక్స్, ఎంసీఎక్స్ ఇవి ఉన్నాయనుకోండి, బిఎస్సి ఎక్స్చేంజ్, వీటికి ఏం లేదు. అది ఎలా అన్నా ఉండని, రిజల్ట్స్ ఉన్నా ఉండకపోయినా, బాగున్నా బాగలేకపోయినా ఫ్యూచర్లో అవి రాబోయే ధృవతారలు అనమాట ఆ కంపెనీలు. అది తగ్గంగానే ఫీల్ కాక్కర్లేదు, తగ్గంగానే కామెంట్ చేయక్కర్లేదు. ఏమని మీరు సీడియస్లు చెప్పారు తగ్గిపోయిందండి నేను కొన్నాను, ఓకే నేను కాదనట్లేదు, కాకపోతే వాల్యూ ఉందా లేదా అనేదే మెయిన్. మనం చెప్పేదల్లా ఎంతసేపటికి ఏంటంటే టెంపరీ ఇన్కమ్ కంటే కూడా పర్మనెంట్ ఇన్కమ్ అనేదే మంచి ఇన్కమ్. ఎవరైనా కానీ ఇప్పుడు కొత్తగా పెళ్ళేది, చిన్నపిల్లలు పుట్టగానే వాళ్ళు స్కూల్ కోసము ఎంత ఎంక్వైరీ చేస్తారు, 24 గంటలు. అంటే ఏ స్కూల్ బాగుంది, ఎక్కడ బాగుంది, ఇంటర్నేషనల్ స్కూలా, ఇంటి పక్కన స్కూలా, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉందా, రైట్, అన్ని ఉన్నాయో చూస్తారు. ఏముంది పెద్దవాళ్ళు ఏమంటారు తెలుసా, అంటే ఎడ్యుకేషన్ ఏందా నువ్వు పెద్ద చదివి నర్సరీ ఎల్కేజీ గట్రా తీసుకుపోయి ఏదో గవర్నమెంట్ స్కూల్లో పడే రాదే, లేకపోతే మన ఇంటి పక్కన ఉన్న ఏదో స్కూల్ ఏంటి, వద్దు 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 అని అంటాడు. అంటే ఏంది, వాడికి ఎంతసేపటికి ఏంటి ఎడ్యుకేషన్ మీద వాడికి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండి, బాగా ఎడ్యుకేషన్ ఉంటే వాడి ఫ్యూచర్ బాగుండాలి, వాడి ఫ్యూచర్ బాగుంటుందనే ఉద్దేశంతో కదా నువ్వు మంచి స్కూలు ఇంటర్నేషనల్ వేద్దాం అంటున్నావు. మరి నువ్వు చిన్న మీ అబ్బాయికో అమ్మాయికో స్కూల్ ఎతకడానికే ఇంత చేస్తే, మరి ఇన్ని పైసలు మన దగ్గర ఉంటే మరి వాడి ఫ్యూచర్ నువ్వు ఏదైతే చూస్తున్నావో మన షేర్లు కూడా అలా కనుక చూడగలిగితే మంచి పైసలు వస్తాయి. ఇది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సత్యనారాయణ గారు. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఎఫెక్ట్ ఏ విధంగా ఉంటుంది, లాంగ్ టర్మ్లో మరి షేర్స్ని హోల్డ్ చేసి పెట్టుకుంటే ఎటువంటి రిటర్న్స్ వస్తాయి అనే అంశం గురించి ప్రేక్షకులకు మీ విశ్లేషణ ద్వారా చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. సెలవు. ప్రేక్షకులకు విజ్ఞప్తి, ఈ వీడియోలో ప్రస్తావించిన కొన్ని కంపెనీల పేర్లు ప్రేక్షకులకు కేవలం అవగాహన కొరకు మాత్రమే, అదేవిధంగా ఎడ్యుకేషన్ పర్పస్ కొరకు మాత్రమే ప్రస్తావించడం జరిగింది. ఇది మా వ్యక్తిగత రికమెండేషన్ అయితే కాదు, ప్రేక్షకులు మరొక్కసారి గమనించగలరు.